కుక్కను కొట్టినట్టు కొట్టుండ్రా వాడిని. ఏ వాన్ బతుకు కుక్క బతుక అయిందిరా. వాడో కుక్క లెక్క తిరుగుతాడు. ఇగట్లా కుక్క బతుకని దాంతోటి పోల్చి ఎవ్వల్ని తిట్టకుండ్రి ప్లీజ్. మన మనుషుల కంటే కొన్ని కుక్కలే రాజబతుకు బతుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే షీ నీ అవ్వ వాడి బతికే బెస్ట్ ఉన్నది కదా మనకన్నా అని కొందరికి అనిపించవచ్చు. దానికి నేనైతే ఏం చేయలేను. అపురూపాల బిడ్డ ఉడితే ఆముదంతో ఇసుక అడిగిందట. ఒక అట్లనే ఉన్నది కదా ఈ కుక్కను సాదుకుంటున్న అక్క తీరు చూస్తుంటే. ముంబైలో ఉండే ఈ అక్క ఆమె సాదుకుంటున్న కుక్క బర్త్డే అని కుక్కను బంగారం దుకాణం దోల్కపోయి 2.5 లక్షలతోటి అటు ఇటు 4 తులాల బంగారు గొలుసుకొని అగో చిమ్టుగాని మెడలేసింది. ఇట్లా చిమ్టుగాడు చూడురు ఎట్లున్నాడు. ఆ బంగారం దుకాణం పోల జిట్టే తలగేటట్టున్నది కదా. ఏదిరా షిమ్టు నీ గొలుసు డిజైన్ ఎట్లున్నదో చూపెట్టు, మా వాళ్ళంతా చూస్తారట. ఏం అదృష్టం ఈ షిమ్టు గాంధీ. అక్క కుక్కకి ఇచ్చిన ఇలువ కొందరు మనసులకు కూడా ఇయ్యరుపో. ఓ అక్క ఈ గొలుసు వేసుకొని షిమ్టు గాని వాకింగ్కు అట్లా తీసుకపోకు. అరే షిమ్టు బిస్కెట్ ఇస్తారా అని ఎవరన్నా గొలుసును గాయాబ్ చేయగల. కానీ ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అంటారు చూడురి. అగో అది ఇదే అన్నట్టు. అందుకే ఇప్పటి సంది ఎవరిని కూడా వాందో కుక్క బతుకు అని అసలే తిట్టకూరి అన్నట్టు ఈ కథ ఇట్లున్నదా. హనుమకొండ కాజిపేట కాడ గుండాల ఎంకన్న అల్లారు ముద్దుగా సాదుకుంటున్న కుక్క జీవి పోతే దానికి మనసులకు చేసినట్టే కర్మకార్యాలు చేసిండు. ఇక దినాలు చేసి సుట్టపోలకు భోజనాలు పెట్టిండు. కుక్క మీద ఎంకన్నోళ్ళ పాయిరం చూసి వచ్చిన వాళ్ళంతా కూడా కళ్ళ నీళ్లు తీసిరట పాపం.